హలో స్టూడెంట్స్, మనం ప్రీ రిక్విజిట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్? గోల్ సెట్టింగ్. సో ఫస్ట్ మనకు అవర్ కామన్ గోల్ ఈస్ టు క్లియర్ సిఏ ఫౌండేషన్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ జాన్ ఆర్ జూన్ ఆర్ సెప్టెంబర్. సో దెన్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ హ్యాబిట్స్, వీ నీడ్ టు ఫాలో సమ్ హ్యాబిట్స్. ఓకే, దెన్ మెమరీ రిటెన్షన్ టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో వన్స్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్, యు ఆర్ ఓకే, షూర్ షాట్ యూ విల్ క్లియర్ యువర్ సిఏ ఫౌండేషన్. సో మనం నోట్స్ గురించి కూడా తెలుసుకున్నాం, నోట్స్ ఎలా ఉండాలి, ప్లస్ 30 మినిట్స్ డైలీ రొటీన్ ఏంటి ఫాలో అవ్వాలని కూడా చూసుకున్నాము. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. మెమరీ రిటెన్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. సో లిజనింగ్. సో మెమరీ రిటెన్షన్ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఓకే, మీరు ఒక సబ్జెక్ట్ వింటున్నప్పుడు, క్లాస్ రూమ్లో వింటున్నప్పుడు, మేము లెట్ us say స్కేల్ ఆఫ్ 1 to 10, ఇన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10, ఓకే, మెమరీ రిటెన్షన్ లిజన్ చేస్తే 5 to 6 ఉంటుంది అనుకుందాం. ఓకే, క్వాలిటేటివ్గా. ఓకే, అదే మీరు డైరెక్ట్గా చదివితే, ఓకే, వన్స్ విన్న తర్వాత చదివితే మీకు ఏమొస్తుంది? 7 out of 10 అనుకుందాం. ఓకే, చదివింది మీరు చూడకుండా రాస్తే మీకు 8 out of 10 ఉంటుంది. తర్వాత మీ ఫ్రెండ్కి కానీ మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది? 9 to 10 out of 10 ఉంటుంది మీకు. ఓకే, సో మెమరీ రిటెన్షన్ అన్నది ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే వెన్ యూ ఎక్స్ప్లెయిన్ టు సమ్వన్ ఎల్స్. ఓకే, మీరు ఫస్ట్ క్లాస్లో విని, ఓకే, తర్వాత మీరు చదివి, తర్వాత మీరు చూడకుండా రాసి రైటింగ్ ప్రాక్టీస్ చేసి, ఫైనల్లీ మీ ఫ్రెండ్కైనా ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆర్ మీకు మీరే మిర్రర్ ప్రాక్టీస్ చేయడం కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మెమరీ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది. అండ్ క్లాస్ రూమ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను నేను. ఓకే, యూ షుడ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ మీ దట్ క్వశ్చన్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ కాన్సెప్ట్ విచ్ యూ షుడ్ రిమెంబర్ అండ్ యూ షుడ్ ఫాలో. దెన్ అకౌంటబిలిటీ పార్ట్నర్. ఓకే, సో మీరు ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని ఫైండ్ చేసుకోవాలి క్లాస్ రూమ్లో. ఓకే, మీ ఫ్రెండే ఉంటారు. ఓకే, సో డైలీ మీరేమయ్యారంటే 30 మినిట్స్ మీరు ఫాలో అయ్యారా? ఓకే, 5 మినిట్స్ గోల్ విజువలైజేషన్ చేశారా? అక్యుములేటెడ్ రివిజన్ చేశారా? రైటింగ్ ప్రాక్టీస్ చేశారా? మీ ఫ్రెండ్ని మీరు అడగాలి, మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతారు. ఓకే, సో దెన్ బోత్ యూ విల్ గెట్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఎ ఫ్రెండ్ in need is a friend indeed, right? సో దట్ ఈస్ ద రీజన్ ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని మీరు ఫిక్స్ చేసుకోండి. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్ వెదర్ దే హ్యావ్ ఫాలోడ్ దట్ 30-minute రూల్, అండ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్స్ డ్యూటీ టు ఆస్క్ యూ దట్ వెదర్ యూ హ్యావ్ ఫాలోడ్ 30 minutes ritual, daily ritual, okay, in order to achieve this success, in order to clear CA foundation. Okay, so this is the two things which I missed in previous video, so I uploaded in this video. Okay, so why are you waiting? Let us start our journey. Okay, thank you.